అన్న రాజేష్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఒక మాటలో ఎలా అనిపించింది? ఎంజాయ్ చేస్తుంటే ఎంజాయ్మెంట్ బాగానే ఉంది భయ్య. ఫ్యామిలీ స్టోరీ చూడొచ్చు. అలాగ పైకి లేస్తుంది, అలా కింద దిగుతుంది. అసలు ఎక్కడ బోర్ అన్నది లేదు. ఫ్యామిలీ సూపర్ సినిమా. ప్రభాస్ ఫస్ట్ టైం లవ్ అండ్ కామెడీ జోనర్ లో చేశారు కదా, ఎలా అనిపించింది? సెట్ అయిందా? కొత్తగా అనిపించింది, చాలా సెట్ అయింది. మరి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఉండవా ఈ సంక్రాంతికి? ఫుల్ మీల్స్ ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్. తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటావు? సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చుట్ట కొట్టేసాడు తమ్మను. అంటే అఖండ ఓజీ టు ఓజీ ఆ రేంజ్ ఉందా లేకపోతే పర్వాలేదు? అంతకు మించి ఉందా? ఓకే. మరి సినిమా 400 కోట్లు పెట్టారు కదా, మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? వచ్చేస్తాయి. ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు పెట్టారు కదా ఫస్ట్ టైం, ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. ముగ్గురు హీరోయిన్లు ఎవరో దక్కల సూపర్ ఉన్నారు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటావు? సూపర్. మారుతి డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నాయి? స్టోరీ బానే ఉంది. బాగుంది. ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? బ్లాక్ బస్టర్. ఎలా ఉంది రాజేసాబ్? అమ్మ మ్యూజిక్ ఎలా ఉంది? నేను మహేష్ బాబు చెప్పిన మహేష్ బాబు ఫ్యాన్ సినిమా మాత్రం క్యాక్ బ్రో. లాస్ట్ లో హైలైట్ బ్రో. మరి ఫస్ట్ టైం లవ్ అండ్ హారర్ కామెడీ చేశారు కదా ప్రభాస్, ఎలా ఉంది? చించేశాడు అంతే, తిప్పేశాడు అంతే. మరి కొత్త జోనర్ లో ట్రై చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఏం చెప్తారు రాజేసాబ్ అంటే? ఏం చెప్తారు? జై ప్రభాస్, జై రాజేసాబ్. స్టోరీ ఎలా ఉంది బ్రో? సూపర్ ఉంది అన్న. కలెక్షన్స్ ఎలా ఉంటాయి? బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? సినిమా బాగానే ఉందన్న, బాగుంది. మరి ఎలా ఉంది థియేటర్ కి ఎక్స్పీరియన్స్? థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుందన్న, డైరెక్షన్ బాగుంది. మారుతిది. తమ్మ అనేది సాగు కొట్టేసాడు మ్యూజిక్. నాకు తమ్మ మ్యూజిక్ బాగా నచ్చింది సినిమాలో. గతంలో మారుతి సినిమాలన్నీ కూడా ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటాయి, అంటే లవ్ కానీ కామెడీ కానీ అలాంటివన్నీ కూడా బాగుంటాయి. మరి ఈ సినిమాలో ఎలా అనిపించింది? అలాగే ఉన్నాయి. డైరెక్షన్ బాగుంది మారుతిది. డైరెక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి. కొంచెం లవ్ కూడా బాగానే ఉంది, హారర్ కూడా బాగుంది. సినిమా ఓవరాల్ గా బాగానే ఉందన్న. సినిమా కొంచెం లాగ్ అయిందని చెప్తున్నారు, మీరేమంటారు దానికి? లాగ్ ఏం లేదన్న, వింటేజ్ డార్లింగ్ చూపించాడు మారుతి, చాలు అంతే. ప్రభాస్ ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ హారర్ జోనర్ లో చేశారు కదా, ఎలా అనిపించింది అంట? బాగానే ఉందన్న, బాగుంది. మాకు వింటేజ్ డార్లింగ్ చూపించాడు కదా, కొంచెం బాగుంది. హారర్ గా రొమాంటిక్ గా అంతా బాగుంది. మొదలదాకా ఫైట్లు సలారు ఇవన్నీ ఫైట్లు చూసి బోర్ కొట్టేసింది. వింటేజ్ డార్లింగ్ వచ్చేప్పటికి మాకు నచ్చింది, ఫ్యాన్స్ కి బాగా నచ్చింది సినిమా. ఇండియాలో యాక్షన్ హీరో అంటే పాన్ ఇండియా స్టార్ అని అంటే ప్రభాస్ అంటారు, మరి అక్కడి నుంచి ఇప్పుడు జోనర్ మారిపోయింది కదా, ఎలా అనిపించింది? అలా ఎలా ఉన్నా రెబల్ హుడ్డేనన్న. హాలీవుడ్ బాలీవుడ్ అన్ని రెబల్ హుడ్డే, ఏ యాక్షన్ అయినా సరే రెబల్ హుడ్డే. మరి తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటావు? తమన్ మ్యూజిక్ సాగుడేసాడు అన్న, మ్యూజిక్ హైలైట్ సినిమాకి. మ్యూజిక్ బాగుంది. అంటే ఓజీ అఖండ 2 ఆ రేంజ్ ఉందా మ్యూజిక్, ఇంకా హైలైట్ ఉందంట? ఓజీ అంతా బాగానే ఉందన్న, దే సినిమా నా సినిమా అన్న. ఓజీ రాజాసాబే. మరి ఓవరాల్ గా రాజాసాబ్ అంటే స్టోరీ లైనే కానీ యాక్టింగ్ పరంగా ఎలా ఉందంటావు? యాక్టింగ్ పరంగా కూడా బాగుందన్న. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, ముగ్గురు హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగుంది. సంజయ్ దత్ యాక్టింగ్ కూడా బాగుంది. ఒక మాటలో రాజాసాబ్ అంటే ఏం చెప్తావు? రాజాసాబ్ అంటే రెబల్ సాబ్ అంటే రాజాసాబ్. 5కి రేటింగ్ ఎలా ఇస్తావు? 5కి 4.5 వేస్తానన్న. అన్న రాజాసాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న సినిమా. మరి ఫస్ట్ టైం ఒక జోనర్ డిఫరెంట్ గా చేశారు కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా చూస్తున్నాం కూడా ప్రభాస్ ని. ఇలా చూస్తామని అనుకోలేదు. యాక్షన్ మూవీస్ వాటి వరకే చూసాం, కానీ ఇంత మాస్ ఎంటర్టైనర్ గా చాలా బాగుంది సినిమా. అంటే సినిమా అంత ముందు ప్రభాస్ సినిమాలు అంటే కల్కి సలార్ ఉన్నాయి, ఒక రేంజ్ సినిమాలు అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ తో పోల్చొచ్చా, ఇంకా అంతకు మించానంట? అంతకు మించే పోవాల్సి వచ్చాయి. ఇలాంటి సినిమా మళ్ళీ చూడపోవచ్చు. మరి సినిమా చూసినప్పుడు చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంట? చాలా బాగుంది. మరి 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు కదా, కలెక్ట్ చేస్తుందంట? ఖచ్చితంగా క్రాస్ అయింది. ఎంత ఉంటదన్న కలెక్షన్స్ అయితే ఫర్ డేనా? ఓవరాల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి సినిమా హిట్ అయితే? ఓవరాల్ కలెక్షన్స్ 1000 crores దాటొచ్చుకుంది పక్క. మరి సంక్రాంతికి బరిలో నుంచి ఉంటుంది, ఎలా ఉంటదంట ఈ సందర్భం? ప్రతి సినిమా బాగానే ఉండిద్ది, కానీ ప్రభాస్ సినిమా చాలా బాగుంది. మళ్ళీ చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉందన్న మీకైతే? చాలా బాగుందన్న. క్లైమాక్స్ ఎక్స్ప్రెషన్ చేయలేదు, చాలా బాగుంది సినిమా. ఓకే. మరి తమన్ మ్యూజిక్ మీకు తగ్గట్టుగా ఇచ్చాడంటారా? చాలా బాగా కొట్టాడు, అదిరిపోయింది మ్యూజిక్ అయితే. ఒక ప్రభాస్ అభిమానిగా సినిమా చూసినా నీకు ఏమనిపించింది, నువ్వేం చెప్తావు? నేను తీసుకున్న టికెట్ కి డబుల్ సాటిస్ఫాక్షన్. ప్రభాస్ ఫ్యాన్స్ గా చెప్తున్నాను, చాలా బాగుంది. మన ఒక మాటలో రాజాసాబ్ అంటే ఏం చెప్తావు? రాజులకే రాజు, ప్రభాస్ రాజు. 5కి రేటింగ్ ఎలా ఇస్తావు? అర్థం కాలేదు. 5కి రేటింగ్ ఎలా ఇస్తావు? 5కి 5 out of 5, 10 out of 10. రైట్.
బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. ప్రభాస్ అన్న టైమింగ్ గానీ, కామెడీ టైమింగ్ గానీ, ఫైట్స్ గానీ, సాంగ్స్ గానీ చాలా బాగా అనిపించింది. మరి చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది ప్రభాస్ కి, 1.5 year తర్వాత సినిమా అసలు ఏం తగ్గలేదు అన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ గానీ, కామెడీ టైమింగ్ గానీ, వింటేజ్ ఏది బుజ్జిగాడు లుక్ చూపించాడు అసలు. డైరెక్టర్ మారుతి అయితే మటుకు బుజ్జిగాడు లుక్ చూపించాడు, చాలా బాగా చూపించాడు అసలు. మారుతి సినిమాలు అంటే ఎక్కువ కామెడీ, లవ్ అండ్ రొమాంటిక్ ఉంటాయి కదా, ఆ టైప్ జోనర్ బాగా ఎడిట్ అయిందండి. ఇదైతే కొత్తగా ట్రై చేశాడు మారుతి అయితే కనుక. తన పాత సినిమాలు శైలజారెడ్డి ఇలా నాగ చైతన్యతో తీసింది కాకుండా చాలా కొత్తగా చూపించాడు. ఇది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మరి ప్రభాస్ కామెడీ కానీ హారర్ థ్రిల్లర్ కదా, ఎలా ఎంజాయ్ చేశారు? థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ 2.5 గంటలు కూడా నవ్వుతానే ఉన్నాం థియేటర్ లో, మామూలుగా నవ్వాలి అసలు. సినిమా కొంచెం లాగ్ అయింది, లెంత్ ఎక్కువ ఉంది అసలు లాగ్ ఎక్కడా లేదు, లాగ్ అనేది ఎక్కడా లేదు. మొత్తం సినిమా మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్. తమన్ మ్యూజిక్ అని చెప్తారు మీరైతే? బీజిఎం అయితే సాగు కొట్టాడు అన్న తమన్, మామూలు కొట్ల ఫుల్ కొట్టాడు అసలు. గూస్ బంప్స్ వచ్చినాయి కొన్ని సీన్స్ లో. ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు పెట్టారు కదా, మాల్విక మోహన్, నిధి అగర్వాల్. వాళ్ళు బాగా చేశారు. ఎలా ఉన్నారు వీళ్ళు? వాళ్ళు బాగా చేశారు, సూపర్ ఉన్నారు, సెట్ అయిపోయారు అసలు ముగ్గురు. ఆ ముగ్గురుతో కామెడీ టైమింగ్, కొన్ని సీన్స్ అనేవి అసలు నవ్వు ఆపుకోలేవు, చాలా బాగా చేశారు. మరి సంక్రాంతికి రాజాసాబ్ సందడి ఎలా ఉంటది అంటావు? మామూలుగా ఉంటుంది అన్న, ఫుల్ అడౌట్ ఉంటుంది. ఒక మాటలో రాజాసాబ్ అంటే ఏం చెప్తావు? మన రవల్స్ ఎలా ఉన్నారు? రాజాసాబ్ అంటే ఏం చెప్తావు ఒక మాటలో? బ్లాక్ బాస్టర్. 5 రేటింగ్ ఎలా? 5. తమన్ మ్యూజిక్ ఎలా అలా ఉందంటున్నా. మ్యూజిక్ అంత బాగుంది. మ్యూజిక్ అంటే అఖండ ఓజీ 2 రేంజ్ ఉందంటావా? అంతే అటు ఇటు. అంటే ఇక్కడ నాకు అర్థం కాలే, మళ్ళీ వెళ్ళాలి, ఐనాక్స్ అలా వెళ్తే తెలుసు. ఓకే, ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది? అంతా చాలా బాగుంది, కొత్తగా ఉంది సినిమా. అదే అంటున్నా, ఈ కొత్తగా ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు ఫ్లాప్ చేసి తర్వాత ఓటీటీలోకి వచ్చాక బాగుందంటే అవదు. థియేటర్కి వచ్చి చూడండి. మరి 3 హీరోయిన్లు బ్రో రాజాసాబ్ ఎలా ఉంది? మామూలుగా లేదన్నా, ప్రతి సీను మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అందరు థియేటర్స్ రండి, చూడండి. సినిమా బ్లాక్ బస్టర్. చాలా రోజుల తర్వాత జోనర్ మార్చాడు కదా, లవ్ అండ్ హారర్ జోనర్ ఎలా ఉంది? ఏ జోనర్ టచ్ చేయలేదన్నా, ప్రభాస్ అక్కడ అన్ని జోనర్లో టచ్ చేస్తాడన్నా. అంటే గతంలో కలరు కలిగి వచ్చినాయి కదా, అవి మొత్తం యాక్షన్ ఫిలిమ్స్. ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటారు? ఇది కామెడీ అన్న, ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతారు. అది కొంతమంది మాత్రమే సాటిస్ఫై అవుతారు, ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. ఖచ్చితంగా చూడండి అన్న, బొమ్మ హిట్. మరి కొంత సోషల్ మీడియాలో లాగ్ ఎక్కువ ఉందని చెప్పి, సినిమా బాగాలేదని చెప్పి రివ్యూలు అంటారు, మీరేమంటారు దానికి? మీరు చూసారు కదా, మీరేం చెప్తారు? చూసినోడు తెలుస్తుంది అన్న. కొంతమంది నెగిటివ్ గా అలాగే స్పెట్ చేస్తారు, ప్రతి మూవీ స్పెట్ చేస్తారు. స్పెట్ చేయకుండా ఎవరు ఉండరు. బొమ్మ మటుకు మామూలుగా లేదు, సినిమా బ్లాక్ బస్టర్. మారుతి డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే, స్టోరీ ఇవన్నీ ఎలా ఉన్నాయంట? సూపర్ అన్న. మరి ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు ఫస్ట్ టైం చేశారు, వీళ్ళ కాంబినేషన్ ఎలా సెట్ అయిందంట? ముగ్గురేంటన్నా, ఇంక ఇద్దరినైనా పెట్టచ్చు. ప్రభాస్ అన్న అక్కడ ఉన్నది, ఆ కట్టోటికి అసలు సరిపోరు. మరి తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మెయిన్ గా సూపర్, దొల్ల కొట్టేశాడు. ఓజీ అఖండ 2 రేంజ్ ఉందా, అంతకు మించి ఉందంట మ్యూజిక్? వాటితో కంపారిజన్ దేనికి ఉంటే దానికి ఉంటుంది అన్న, కంపారిజన్ ఎందుకు? ఓకే, ఓవరాల్ చెప్పుకోవడం కాదు, కనిపించేందుకు తోడు ఇంకోటి నాడు చెప్పుకోవడం కాదు, రికార్డు బ్రేక్ తెచ్చి పెట్టాలా. అమ్మ మగుడు తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే సరిపోదన్నా, సరిగ్గా ఉంది అసలు, మామూలు లేదన్నా. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ జోనర్ చేశారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కుమ్మేశాడన్నా, మామూలు లేదన్నా అసలు. చావు కొట్టేశాడన్న సినిమాలో, బాగా ఎంజాయ్ చేశారా? మామూలు కాదు. ఇంతకు ముందు ప్రభాస్ ని వైలెన్స్ లో చూసి మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. కానీ మా ఒక్కసారి మళ్ళీ బ్లాక్ లిస్ట్ వెళ్ళారు మా అన్నని. మిస్టర్ పెర్మిడ్ మొత్తం కుమ్మేస్తాడు ఈసారి. ప్రభాస్ కామెడీ ఎలా ఉంది? ఎరగ తీస్తాడన్నా, మామూలుగా ఉండదు, మామూలు కూడా కాదు. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? అన్న ఎన్ని చెప్పాలండి ఒక మాట, మా ఓడి మీద రికార్డ్స్ ఉన్నాయి అన్న. మా ఓడి పేరు మీద రికార్డ్స్ అన్న, అది ఎవరు బ్రేక్ చేయలేరు అన్న. ఇప్పటికి కూడా ఫ్లాప్ అయినా కూడా రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరు. సలార్ కల్కి రేంజ్ ఉందంట సినిమా? అదైతే చెప్పలేం కానీ ఐలాండ్ పాన్ ఇండియా మూవీస్ కదన్న, ఇది కూడా పాన్ ఇండియా కాదనలే కానీ అంతేది కాదు. మిగతా సంక్రాంతికి హిట్ అయితే మా వాడే కొడతాడు, సంక్రాంతికి మా వాడే హిట్ అయితే కొడతాడు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాడంటారు? మాక్సిమం వెళ్ళలేదన్న, ఒక 800 అనుకుంటాం అన్న. 800 కంపల్సరీ. రాజేసాబ్ అంటే ఒక మాటలో ఏం చెప్తావు? పాన్ ఇండియా అమ్మ ఒకటి అన్న, ఇంకేం 5 రేటింగ్ ఎలా ఇస్తావు బ్రో? 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5కి 10 వచ్చు అన్న. 5కి ఏంటన్నా? రైట్ అన్న, రాజేసాబ్ ఎలా ఉంది? సినిమా సూపర్ హిట్ అండి. అన్ని బాగా మొత్తం బాగుంది, సూపర్ హిట్.
ముఖ్యంగా మ్యూజిక్ ఎలా ఉంది తమనన్న మ్యూజిక్ కానీ ఆయన యాక్షన్ కానీ మొత్తం సూపర్ హిట్. ఆయన ఫస్ట్ నుంచి చేసిన సినిమా కానీ ఇప్పుడు చేసిన సినిమా కానీ బాగా డెవలప్ అయ్యాడు. సినిమా సూపర్ హిట్. మరి చాలా రోజులు గ్యాప్ తర్వాత ప్రభాస్ సినిమా వచ్చింది కదా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్, ఎలా ఎంజాయ్ చేశారు? ఇంకా ఆయన ఎక్స్పీరియన్స్ పెరిగింది, చాలా పెరిగింది, ఇంకా చాలా పెరిగింది, చాలా మెరుగయ్యాడు, చాలా పెరిగింది, ఇంకా పెరిగింది. బాహుబలి మీద ఇంకా చాలా బాగా పెరిగింది ఆయనకి. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఎలా పర్ఫార్మెన్స్ ఉంది ప్రభాస్ దే కానీ హీరోయిన్ కానీ? ఎక్కువగా మన హీరో గారిదే పర్ఫార్మెన్స్ సూపర్ హిట్. ఆయన ఆయన డబుల్ యాక్షన్ కానీ సూపర్ హిట్ అండి. డబుల్ యాక్షన్ అసలు మళ్ళీ ఇలాంటి సినిమాలు వచ్చిద్దో రాదో తెలియదు కానీ సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. ప్రభాస్ కి కామెడీ సెట్ అయిందా, ఎలా అనిపిస్తుంది కామెడీ జోనర్? ఫస్ట్ నుంచి ఆయన మిర్చి కానీ ఏది ఆయన ఇంకో సినిమా ఉంది, ఆ సినిమా కానీ ఆయన యాక్షన్ కానీ కామెడీ కానీ అంతా సూపర్ డూపర్ హిట్ అండి, నెంబర్ 1. మరి ఎంత వస్తుంది అంటారు? దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు కదా. ఇంకా పెరగచ్చు, ఇంకా పెరగచ్చు. అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్? ప్రభాస్ సినిమా అంటే 1000 కోట్లు అంటారు సింపుల్ గా. 1000 కోట్ల పైన పెరగచ్చు అండి. బాహుబలి మీద పెరగచ్చు ఇది, బాహుబలి మీద ఇంకా పెరగచ్చు ఇది. ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్టోరీ కానీ సినిమా కానీ ఆయన యాక్షన్ కానీ ఫస్ట్ నుంచి ఆయన చేసే యాక్షన్ కానీ తర్వాత ఫైటింగ్లు కానీ ఆయన నెంబర్ 1 మనిషి అండి, మరి నెంబర్ 1 ఉంది. ఓకే, మరి సినిమా బాగాలేదని చెప్పి కొంతమంది రివ్యూ ఎవరు లేదు, ఏం లేదు. ప్రభాస్ గారి సినిమా అంటే అలా మనం తీసి పారేని పని లేదు. ఆయన యాక్షన్ కానీ అన్నిట్లో ఆయన నెంబర్ 1 మనిషి, నెంబర్ హ్యాపీగా ఉంటుంది. మరి మరోసారి సంక్రాంతికి హడావిడి చేస్తారంటారా? 1000 కోట్ల క్లబ్ జాయిన్ అవుతారంటారా? ఎక్కువ జరిగిద్ది, ఎక్కువ జరగవచ్చు, ఇంకా ఎక్కువ పెరిగిద్ది. ఒక మాటలో రాజేశాబ్ అంటే ఎలా ఉందట? రాజేశాబ్ నెంబర్ 1 అండి. 5కి రేటింగ్ ఎలా ఇస్తాను? ఇంకా పెరగవచ్చు. రైట్, ఇంకా బ్రో రాజేశాబ్ ఎలా ఉంది బ్రో? సరిగ్గా ఉంది బ్రో. అది నేను చెప్పు, చాలా మంది కొంచెం లాగ్ ఉంది, స్లో బ్రో. బానే ఉంది, బాగుంది. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసాం. మరి కామెడీ హారర్ జోనర్ ఎలా ఉందంటావు? అంటే బానే చేసాడు, మారుతి కూడా బానే తీసాడు. లాస్ట్ 30 minutes కూర్చుని అలాగా ఉండిపోతాం అంతే. క్లైమాక్స్ ఎలా ఉంది, ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది? ఆ క్లైమాక్స్ సరిగ్గా ఉంది, ప్రీ క్లైమాక్స్ ఇంకా ఓకే. మరి ముఖ్యంగా స్క్రీన్ ప్లే కానీ మారుతి డైరెక్షన్ ఎలా అనిపించింది నీకు? ఎందుకని? సినిమా సూపర్, పిచ్చ పిక్స్. ఓవరాల్ గా ఎలా ఉంది సినిమా? ఓవరాల్ బ్లాక్ బస్టర్ బొమ్మ. మరి సంక్రాంతికి బరిలో కలెక్షన్స్ ఎలా ఉంటాయి? బైక్ కావాలి, వెళ్ళిపోరా. బ్రో రాజేశాబ్ ఎలా ఉంది? బ్రో పిచ్చ ఫీట్ బ్రో, సూపర్ ఉంది బ్రో. అన్నయ్యని చూసి చాలా రోజులు అవుతుంది బ్రో. అలా మారుతి సార్ అలా చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు గతంలో నీ కల్కి ఈ కొన్ని సలారీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు రాజేశాబ్ అనేది డిఫరెంట్ జోనర్ లో వచ్చింది, కామెడీ హారర్ లవ్ అండ్ జోనర్ లో వచ్చింది. ఎలా అనిపించింది సినిమా చూడగానే? పిచ్చ బాగుంది బ్రో, సూపర్ ఉంది. వింటేజ్ డార్లింగ్ మళ్ళీ తిరిగి వచ్చినట్లు ఉంది. ఇలా ఇంకా కంటిన్యూ అవుతే చాలా బాగుంటది బ్రో. ఫ్యాన్స్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాకి, అందరు తప్పకుండా రండి. తమనన్న మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్, తమనన్నకి తిరుగులేదు ఇంకా మ్యూజిక్ కి. ఓజీ అఖండ 2 అరేంజ్ ఉన్న మ్యూజిక్ అంతా సూపర్, దానికి మించినట్టు ఉంది. ఇంకా ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ముఖ్యంగా హారర్ జోనర్ కదా సినిమా. చాలా బాగుంది బ్రో. వింటేజ్ డార్లింగ్ మళ్ళీ చూసినట్టుంది. అన్నయ్య ఎప్పుడు ఒకలాగానే యాక్టింగ్ చేస్తున్నాడు, సూపర్ ఉంది యాక్టింగ్ మట్టుకి. మరి 400 కోట్లకు పైగా సినిమా బడ్జెట్ పెట్టారు కదా, ఎంత కలెక్ట్ చేస్తుంది నువ్వేమంటావు? ఈజీగా 1000. 1000 కోట్లు ఉండదా? 1000 కోట్లు పక్కా? పక్క. మరి ఫస్ట్ టైం డార్లింగ్ పక్కన ముగ్గురు హీరోయిన్లు చేసేది, ఎలా అనిపించింది? మళ్ళీ అన్నయ్య పక్కన అంత మందిని ఇప్పుడు వరకు వైలెన్స్ సీన్ తీసుకుంటూ వచ్చారు, ఇప్పుడు రొమాన్స్ సీన్ తీసుకొచ్చినందుకు చాలా బాగుంది. ఇంకా ఇంకిద్దరు ఉంటే బాగుండదు అనిపిస్తుంది. కొంతమంది ప్రభాస్ కి కామెడీ అంత సూట్ అవ్వలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు సోషల్ మీడియాలో? లేదు చాలా బాగుంది కామెడీ, చాలా అన్నయ్యకి సూట్ అయింది బాగా. సినిమా కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ లో డల్ ఉందని చెప్తున్నారు, మీరేమంటారు? లేదు బ్రో, చాలా బాగుంది, డల్ అంటూ లేదు, అంతా సూపర్ హిట్. 5కి రేటింగ్ ఎలా ఇస్తావు? బైక్ రైడింగ్ బాగుంది, అక్కడ ఫైటింగ్ ఎక్సలెంట్ గా ఉంది బ్రో. ఒక మాటలో రాజేశాబ్ అంటే ఏం చెప్తావు? సూపర్ హిట్. రైట్ బ్రో, రాజేశాబ్ ఎలా ఉంది? చాలా బాగుందన్న, సూపర్ గా ఉంది. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. ప్రభాస్ యాక్షన్ కూడా సూపర్ గా ఉంది. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి పండగ ప్రభాస్ పండగే, రాజేశాబ్ పండగే ఖచ్చితంగా. మారుతి డైరెక్షన్ ఎలా ఉంది? స్టోరీ లైన్ ఎలా ఉందంటావు? స్టోరీ లైన్ బాగుందన్న. 1 టైం వాచ్ అయితే అర్థం కాదు, మాక్సిమం 2 times చూడాల్సిందే. ఎందుకంటే అంత ఇదిగా ఉంది, సైంటిఫిక్ గా ఉంది కాబట్టి 2 times ఖచ్చితంగా చూడాలి. మరి ఫస్ట్ టైం కామెడీ లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ లో చేశాడు కదా, ఈ హారర్ జోనర్ ఇవన్నీ చేసినప్పుడు ఎలా అనిపించింది? మీరు ఎంజాయ్ చేశారు లేదా థియేటర్ లో? ఖచ్చితంగా ఎంజాయ్ చేసాం అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే
ఎప్పుడు కూడా ప్రభాస్ అయితే కామెడీ చేసేవాడు, యాక్షన్ చేసేవాడు. ఇలాంటి జోనర్ లో ఎప్పుడు తీయలేదు, కానీ మారుతి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సెట్ అయిందంటారా? చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సూపర్ గా ఉంది. మరి కల్కి సలార్ రేంజ్ ఉందా సినిమా, లేకపోతే ఇంకేమైనా? ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదన్నా. ఎంత పాన్ ఇండియా మూవీస్ ఇది మాత్రం ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ ఇది. అలా అని చెప్పి తీసేయాల్సిన మూవీ కూడా కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఖచ్చితంగా సంక్రాంతి మూవీలో ఇదే మూవీ సంక్రాంతి మూవీ ఇది. 400 కోట్లు పెట్టి తీశారు కదా, కలెక్షన్స్ ఎలా ఉంటాయో? కలెక్షన్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి అన్న. కలెక్షన్ వల్ల ఇబ్బంది లేదు. సూపర్ మూవీ. అయితే కొన్ని ట్రైలర్ లో కొన్ని సీన్స్ మిస్ చేశారు. పర్టికులర్ గా ప్రభాస్ ది ఓల్డ్ ఏజ్ గెటప్ తీసేశారు. మా ఓడికి ఓల్డ్ ఏజ్ గెటప్ తీసుకొచ్చాం మేము ఆ సీన్ కోసం. ఆ సీన్స్ తీసేశారు, అదొకటే బాగా. ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ లో మనం చూసాం కదా, ముసల్ని షాట్ అవునవును. నేలకి వాటర్ లో కొడుతున్నాడు. అవును. అప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది ఆ షాట్? ఆ షార్ట్ మూవీకి డైనోసార్లు పెట్టిన తక్కువేనన్నా. ఫుల్ హైలైట్ యాక్షన్ అయితే అదే ముసలి ఫైట్ యాక్షన్. ఆ ముసలి ఫైట్ అయిపోగానే ప్రభాస్ చేసే ఒక మూవ్మెంట్ తో ఫ్యాన్స్ అందరూ గాల్లో గంతులేయాల్సింది. సూపర్. అల్లాడిచ్చేసాడు బ్రో. తమన్ గురించి తెలిసిందే, బీజిఎం తో చంపేశాడు, లేపాడు. సినిమాని కూడా బాగా లేపాడు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బాస్టర్. పండుగ సంక్రాంతి పండుగ, రెబల్ సాబ్ పండుగ, రాజాసాబ్ పండుగ. రాజేసాబ్ అంటే ఒక మాటలో ఏం చెప్తావు? రాజాసాబ్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. 5 కి రేటింగ్ ఎలా ఇస్తారు? 5కి 5 ఇచ్చారు. ఫ్రాన్స్ కాబట్టి ఇచ్చేస్తారు. రాజేసాబ్ ఎలా ఉంది? బాగానే ఉందన్న సినిమా. మరి లవ్ అండ్ హారర్ జోనర్ లో చేశారు కదా ఫస్ట్ టైం, ఎలా అనిపించింది? బాగా అనిపించింది అన్న. మరి ఎంజాయ్ చేశారా? బాగా చేసాం అన్న. ఓకే. సినిమా మారుతి డైరెక్షన్ కానీ స్టోరీ లైన్ స్క్రీన్ పే ఎలా ఉన్నాయంట? చాలా బాగుందన్న. ప్రభాస్ కి మరి చాలా రోజుల తర్వాత జోనర్ మార్చారు కదా, ఇంతకుముందు అన్ని యాక్షన్ ఫిల్మ్స్ వచ్చేవి, ఇప్పుడు ఎలా ఉందంట? ఇప్పుడు చాలా బాగుందన్న. అమ్మన్ మ్యూజిక్ ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. సినిమాలో పాటలు అనగా ఏదైనా సరే బాగానే ఉంది. సినిమా కొంచెం లాగ్ ఉందని చెప్తున్నారు, మీరే ఉంటారు దానికి? అదేట్లేదన్న, అంత బాగానే ఉందన్న. మీకైతే బాగుంది, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశారా? చేసామన్న. సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ అయిందన్న టాక్ వస్తుందన్న? ఇచ్చేద్దన్న, పక్కా వస్తుందన్న, గ్యారంటీగా వస్తుంది. మరి రాజాసాబ్ అంటే ఒక మాటలో ఏం చెప్తాం? 5 కి రేటింగ్ ఎలా ఇస్తాం? బాగానే ఉందన్న. బ్రో రాజాసాబ్ ఎలా ఉంది? రాజాసాబ్ అయితే బ్లాక్ బస్టర్ అన్న. బొమ్మ బ్లాక్ బస్టర్, మామూలుగా లేదు. ఇప్పుడు మరి ఫస్ట్ టైం లవ్ అండ్ హారర్ కామెడీ జోనర్ లో చేశారు కదా ప్రభాస్, ఎలా అనిపించింది? పిచ్చెక్కిచ్చేసింది అన్న. కొత్తగా ట్రై చేసినట్టయితే లేదు. యాక్టింగ్ అయితే చంపేశాడు, మామూలుగా లేదు యాక్టింగ్ మాత్రం. పర్ఫార్మెన్స్ పీక్స్, క్లైమాక్స్ అయితే లాస్ట్ 30 మినిట్స్ మైండే పోయింది అసలు. విఎఫ్ఎక్స్ చూస్తుంటే బుర్ర పాడు. ముసలిని నేలలో తీసి వాటర్ లో కొడతారు కదా, షార్ట్ ఉంది కదా, సోషల్ మీడియాలో దాని మీద బాగా వైరల్ అవుతుంది. ఎలా అనిపించింది ఆ షార్ట్ చూసినప్పుడు? ఆ షార్ట్ వచ్చిన కొత్తలో ఏ ఒక్కడో ట్రోల్ చేయాల, ఏ ఒక్కనా కొడుకు ట్రోల్ చేయాల. అది ప్రభాస్ అంటే. ఎవడైనా సరే ప్రభాస్ అన్న కిందే. ముఖ్యంగా సినిమా కొంచెం లెంత్ ఎక్కువ ఉండి లాగ్ ఉందని చెప్తున్నారు, మీరే ఉంటారు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? స్టోరీ పరంగా అయితే మాత్రం లాగ్ కావాలన్నా. స్టోరీ అర్థం చేయాలి కదా. స్టోరీ కట్ చేసేస్తే ఎవరికేం అర్థం కాదు, బుర్ర పాడైపోద్ది. అందుకని ఇచ్చాడు. ఎమోషనల్ సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? సెంటిమెంట్స్ ఉన్నాయన్న. క్లైమాక్స్ చెప్తున్నా కదా, పిచ్చెక్కిచ్చేసింది, మామూలుగా అయితే లేదు. లాస్ట్ 30 మినిట్స్ మారుతి అన్న తీసినట్టు అయితే లేదు. ఆయన లైఫ్ లో చాలా బెస్ట్ మూవీ ఇది మాత్రం. రాజాసాబ్ బ్లాక్ బాస్టర్ పొంగల్ పండక్కి. మారుతి డైరెక్షన్ లో ఇంత భారీ బడ్జెట్ చిత్రం అంటే ఇదే. అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా చిన్న సినిమాలు. ప్రభాస్ రేంజ్ కి ఈ సినిమా కరెక్ట్ గా సెట్ అయిందా? బాగుందా? ప్రభాస్ రేంజ్ కి సినిమా సెట్ అయిందంటే ఆయన ఉన్న రేంజ్ కి ఏదైనా సరే తీసినా మేము ఆదరిస్తాం. కాకపోతే ఏంటంటే ఆయన కొత్తగా రావాలి, వింటేజ్ డార్లింగ్ చూపియాలి అని ఏ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకుండా వచ్చాడు. అందుకని మేము ఆదరిస్తాం. 1000 కోట్లు ఖచ్చితంగా కొట్టబోతున్నాం. మరి ప్రభాస్ సినిమాలు అంటే సలారు కల్కి రేంజ్ ఉంది, సలారు కల్కి అంటే అదంతా మాస్ అన్న. అది వేరే జానర్, ఇది వేరే జానర్. ఫుల్ పక్కా లవర్ బాయ్. ఫైట్లు అంటావా ఫైట్లు ఇరుకు, సాంగ్లు అంటావా సాంగ్లు ఇరుకు, ఏదైనా సరే ఇచ్చి పడేసాడు అంతే. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటావు? ఓవరాల్ గా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవచ్చు అన్న. పొంగల్ పండగకి మళ్ళీ వస్తాం. సాయంత్రం కూడా 6 గంటలకు మళ్ళీ షో ఉంది. 2:30కి షో ఒకటి ఉంది. టికెట్లు మా దగ్గర ఉన్నాయి. రాజాసాబ్ అంటే ఒక మాట ఏం చెప్తావు? రాజాసాబ్ అంటే ప్రభాస్ రాజు, ఒక్కడే రాజు, ప్రభాస్ రాజు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. 5 కి రేటింగ్ ఎలా ఇస్తావు? 5 out of 5. రైట్, థ్యాంక్ యూ.